ఇప్పుడే అందిన ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి పయ్యావుల కేశవ్ గారు మీడియా ముందుకొచ్చి ఆయన మాట్లాడటం జరిగింది. ఏపీ కేబినెట్ సమావేశంలో తిరుమల లడ్డూలు కల్తీ నెయ్యిపై ఈరోజు మేము చర్చించుకున్నామని, సుప్రీంకోర్టులో ఏదైతే సిబిఐ విచారణ పూర్తయిందో సిబిఐ షార్ట్షీట్ ఏదైతే కోర్టులో సబ్మిట్ చేయడం జరిగిందో దానిపైన కూడా మేము చర్చించామని, తిరుమల లడ్డూలు రసాయనాలు కలిసున్నాయి అని మాకు తేలిందని, తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై విచారణ కమిటీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేస్తున్నామని, ఆ విచారణ కమిటీలో దోషులుగా నేరస్తులుగా ఉన్న వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని, విచారణ కమిటీలు నేరస్తులైన వ్యక్తులు సిబిఐ షార్ట్షీట్లు పేర్లు లేకున్నప్పటికీ మేము ఖచ్చితంగా ఆ వ్యక్తులను వదలబోము అంటూ పయ్యావుల కేశవ్ గారు మీడియా ముందుగా వచ్చి ఆయన చెప్పడం జరిగింది. మీడియాల ముందు ఆయన మీడియా సమావేశంలో మంత్రి పయ్యావుల గారు మాట్లాడుతూ 2024లో చంద్రబాబు గారు మొట్టమొదట ఎన్డీడీబీ రిపోర్ట్ను చేతిలో పెట్టుకుని ఏపీ ముఖ్యమంత్రి తిరుమల లడ్డూలు కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు కలిసిందని, ఆయన చాలా బాధపడుతూ ఈ విషయాన్ని ప్రజలకు తెలియవలసి వచ్చిందని, తిరుమల గురించి ప్రచారం చేయాలని లేకపోయినప్పటికీ, హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని వాళ్ళ మనసులో లేకపోయినప్పటికీ మేమందరం కూడా శ్రీవారి భక్తులమే అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. శ్రీవారి భక్తులట ఎవరెవరు? చంద్రబాబు నాయుడు అండ్ టీం అందరూ కూడా శ్రీవారి భక్తులట. శ్రీవారి భక్తులు చెప్పులు వేసుకునే వాళ్ళు విగ్రహాలు తీసుకుంటారు, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు. చెప్పులు వేసుకుని వాళ్ళు గుడి లోపలికి గడి వెళ్ళిపోతారు. చెప్పులు వేసుకునే సన్నివేశాలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏకంగా చెప్పులు వేసుకుంటూ వాళ్ళు విగ్రహాలు తీసుకోవటం నిన్న మొన్న కూడా నేను వీడియోలు పెట్టాను. వీళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులట. మేము తిరుమల గురించి ప్రచారం చేయదలుచుకోలేదు అంటూనే తిరుమల లడ్డూపై టీడీపీ నాయకులు, కూటమి నాయకులే ఎక్కువగా ప్రచారం చేసేస్తున్నారు, కల్తీ జరిగింది అని. ఇప్పుడు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా పక్కన పెట్టేస్తూ విచారణ కమిటీ వేయాలని వీళ్ళు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయస్థానం సిబిఐ ఎంక్వైరీ వేసింది. సిబిఐ ఎంక్వైరీలో వాళ్ళు ఎంక్వైరీ పూర్తి చేసి షార్ట్షీట్లను వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా కోర్టు అయితే ఏ నిర్ణయం కూడా వెలువరించలేదు. ఇంకా న్యాయస్థానం తీర్పులు రాకముందే తిరుమల లడ్డూలో రసాయనాలు కలిశాయి అని చెప్పి వీళ్ళే కేబినెట్ సమావేశం పెట్టేశారు. విచారణ కమిటీ వేయాలని కూడా వీళ్ళే అనుకునేన్నారు. న్యాయస్థానాల తీర్పుతో వీళ్ళకి అవసరం లేదు. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలను ఈ కూటమి ప్రభుత్వం అసలు పాటించట్లేదు. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. ఆయన వెళ్ళిన తర్వాతే ఎంక్వైరీ కమిటీ వేశారు, సిబిఐ ఎంక్వైరీ కమిటీ వేశారు. ఈ ఎంక్వైరీ కమిటీలో సిట్ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్షీట్ వివరాలు ఇంకా అఫీషియల్గా బయటికి రాకముందే మళ్ళీ విచారణ కమిటీ అంటున్నారు. వీళ్ళ విచారణ కమిటీ ఎవరికి కావాలి? ఏపీ విచారణ కమిటీ. మీరు బాగలేదు, మీరు అబద్ధాలు చెప్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనే కదా వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు వేసింది. సుప్రీంకోర్టు సిబిఐ విచారణ వేసింది కూడా మీ పైన నమ్మకం లేకే కదా, అందరికీ న్యాయం జరగాలనే కదా. మళ్ళీ ఈ విచారణ కమిటీ ఏంటి? ఈ తలనొప్పి ఏంటి? పరిపాలన పక్కదారి పట్టించేసి గత 20 నెలలుగా తిరుమల లడ్డూపై విష ప్రచారం చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. న్యాయస్థానాల తీర్పులు ఇంకా కూడా రాకముందే మళ్ళీ విచారణ కమిటీ అంటూ కొత్త కమిటీ వేయాలని నిర్ణయించుకుంది. అది కూడా షార్ట్షీట్లో పేర్లు లేని వ్యక్తులను మా విచారణ కమిటీలు నేరస్తులని తేలితే మేము వదలబోము అంటా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారి పేరు, కరుణాకర్ రెడ్డి గారి పేరు, అనిల్ సింఘాల్ గారి పేరు, తర్వాత ఎవరు బాలాజీ అట ఆయన పేరు, వీళ్ళందరి పేర్లు పయ్యావుల కేశవ్ గారు మీడియా సమావేశంలో ఆయన నేరస్తులుగా అప్పుడే వెల్లడించేశారు. పయ్యావుల కేశవ్ గారు తిరుమల లడ్డూలో రసాయనాలు కలిశాయని ఆయనే వెల్లడించేశారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతువుల కొవ్వు కలిసిందని
చంద్రబాబుకు రిపోర్ట్ అందిందట. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఎక్కడ కూడా జంతువులు కొవ్వు కలిసిందని ఏడా చెప్పలేదే. మరి పయ్యావుల కేశవ్ గారు ఏ రకంగా ఏ ఎన్డీడీబీ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని జంతువులు కొవ్వు కలిసిందని చెప్పాడు? అప్పుడున్న ఈఓ శ్యామలరావు జంతువులు కొవ్వు కలవలేదు, వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని ఆయన చెప్పే లోపల ఆయన్ని సస్పెండ్ చేసేశారు. నిన్నలా మొన్న అనిల్ సింఘాల్పై జగన్మోహన్ రెడ్డికి ఏదో సీక్రెట్గా ఆయన సమాచారం అందిస్తున్నాడని అనిల్ సింఘాల్ గారిని సస్పెండ్ చేసేశారు. ఇప్పుడు గత 3 రోజులుగా కూడా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి ప్రతిపక్షాలపై. వాళ్ళ ఇళ్ళకెళ్ళి నిప్పులు అంటిస్తున్నారు, ఇళ్ళకి కర్రలతో కట్లతో వెళ్ళేసి వాళ్ళపై దాడి చేస్తున్నారు. ఇదంతా జరుగుతుండగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా విచారణ కమిటీ వేస్తారట. ఎవడకు కావాలి మీ విచారణ కమిటీ? ప్రభుత్వం వేసే విచారణ కమిటీ ఎవడకు కావాలి? అసలు ఛార్జ్ షీట్లో ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉన్న విషయాలు మీరు కరెక్ట్గా ప్రజలకు వెల్లడించలేదు. అసలు 2024లో మీ ప్రభుత్వంలో జరిగిన కల్తీ నెయ్యి ట్యాంకర్లపై మీరు విచారణ చేయటం ఏంటి? గత ప్రభుత్వంలో నెయ్యి మీకు ఎక్కడి నుండి వచ్చింది? నెయ్యి ట్యాంకర్లు వచ్చిందే జూన్ 2024లో. దాన్ని శాంపుల్స్కి పంపించి ఆ శాంపుల్స్ రిపోర్ట్ వచ్చింది జూలై 24వ తేదీ. జూలై 24వ తేదీ తర్వాత సెప్టెంబర్ 20వ తేదీ చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో వెల్లడించడం జరిగింది. మీ ప్రభుత్వంలో నెయ్యి ట్యాంకర్లు వస్తే వైసీపీ ప్రభుత్వానికి ఆ తప్పును అంటగడుతూ వైసీపీ ప్రభుత్వంలో తప్పు జరిగిందని పదే పదే కూడా తిరుమల శ్రీవారిపై విష ప్రచారం చేస్తూ తిరుమల లడ్డూలు కల్తీ జరిగిందని, భోలేబాబా డైరీ గురించి, ఏఆర్ డైరీ గురించి, రసాయనాల గురించి మీరు మాట్లాడుతున్నారు. అసలు రసాయనాలు కలిశాయని ఎవడు కూడా చెప్పింది లేదు. సిబిఐ రిపోర్ట్లో కూడా లేదు. వాళ్ళ ఎంక్వైరీలో ఒకటి ఉంటే వీళ్ళు వచ్చేసి వీళ్ళకి అన్నీ ఆపాదించుకుని చెప్తుంటారు. ఎందుకంటే మన ఇంట్లోకి ఆర్పిక్ కొంటే ఏదైనా రసాయనం ఉంటే అది వంటలో వేస్తామా? దాని క్లీనింగ్ కోసమే వేస్తాం. అదేవిధంగా ఆ డైరీ వాళ్ళు, నెయ్యి పంపిన డైరీ వాళ్ళు ఏదో రసాయనాలు ఉంటే ఆ రసాయనాలు కొన్నారని రిపోర్ట్లో ఉంటే అది వాడారు అని మన కూటమి నాయకులందరూ కూడా విష ప్రచారం చేస్తున్నారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై మళ్ళీ విచారణలు, మళ్ళీ కమిటీలు అంటూ కక్షపూరితంగానే ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అని ఖచ్చితంగా వీళ్ళ యొక్క ఉద్దేశాలైతే క్లియర్గా అర్థమవుతున్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు సిబిఐ విచారణ కూడా వీళ్ళు నమ్మట్లేదు. సిబిఐ ఛార్జ్ షీట్ని ఇంకా న్యాయస్థానం అనౌన్స్ చేయకముందే, ఆ వివరాలు బయట పెట్టకముందే వీళ్ళు మళ్ళీ విచారణ కమిటీ వేస్తున్నాము అంటే వీళ్ళ దురుద్దేశం ఏంటో కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి. ప్రజలు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.